ఒక రకంగా ఇంకా మిస్టరీగానే ఉందా? ఆయన నిన్న విచారణలో కొన్ని చెప్పారు, సిట్ కొన్ని వివరాలు సేకరించింది అనేది, అవన్నీ విన్నప్పుడు చూసినప్పుడు ఎంతవరకు వాస్తవాలు అనిపిస్తోంది? ఒక కేసుని మూసేయడానికి, ఒక కేసులో ఏదో ఆర్థిక ప్రయోజనమో, వ్యక్తిగత ప్రయోజనమో, లేకపోతే ఏదో బుజ్జగించినో మొత్తం మీదన ఎలా క్లోజ్ చేయాలో అలా చేస్తున్నారంతే. వాస్తవంగా సాయికృష్ణని తేవడం జరిగింది, కొట్టడం జరిగింది, చచ్చిపోవడం జరిగింది. ఆ మొత్తాన్ని పాపాల భైరవుడుగా నాగరాజు నెత్తిన తోసేసి వ్యవహారాన్ని క్లోజ్ చేసేటందుకు వ్యూహాత్మకంగా టెక్నికల్లీ ప్లాన్డ్ గేమ్ నడుస్తుంది. నాగరాజు వైపు చూపిస్తున్నాయా? వేళ్ళు నాగరాజు వైపు చూపించట్లేదు, వేళ్ళు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం వైపు చూపెడుతున్నాయి. వీళ్ళ వేళ్ళన్నీ నాగరాజు వైపు చూపెట్టి తోసేద్దామని చూస్తున్నారు. ఈవెన్ నాగరాజును కూడా సేవ్ చేయడానికే చూస్తున్నారు. అసలు లాజిక్ అక్కడ ఉందన్నమాట. మెయిన్ పాయింట్ ఏంటయ్యా అంటే, మర్డర్ జరిగింది, ఆ జరిగినటువంటి హత్యకి సంబంధించినటువంటిది మొట్టమొదట తీసుకొచ్చిన వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎవరు తెచ్చారు? ఒక కానిస్టేబుల్, హోంగార్డు దారు కదా, ఉన్నతాధికారులు తెస్తారు కదా, వాళ్ళు ఎవరో తేల్చలేదు. ఆ పై అధికారులు ఆర్డర్ లేకుండా తెస్తారా? ఎందుకు తెస్తారు? నెంబర్ 2, అసలు ఏ కేసు పెట్టి తెచ్చారు ఇంతవరకు చెప్పట్లా. అతని మీద ఎన్బిడబ్ల్యూ ఉందన్నారు. ఎన్బిడబ్ల్యూ ఉన్న కేసులో అయితే కోర్టులో సబ్మిట్ చేసేయచ్చు, మర్డర్ కేసుకి సంబంధించి. కానీ సబ్మిట్ చేయకుండా కొట్టారు. ఎందుకు కొట్టారు? ఏదో సమాచారం రాబడ్డారు, అదేంటో బయటికి రావట్లేదు. కాబట్టి వీడని మిస్టరీతో చచ్చిన శవం సాక్షిగా కేసు చచ్చిపోతుంది త్వరగా. కానీ